ఏషామిందీవరస్యామో హృదయస్థో జనార్దన ఆపదామపహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సుమకైచ దంతచ్చ కపిలో గజకర్ణిక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్గణాధ్యక్షో పాలచంద్రో గజానన వక్రతుండ శూర్పకర్ణో హేరం భస్కంద పూర్వజః అష్టావష్టౌ చ నామాని యః పఠించేనుప్యాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తనస్య న జాయతే అభిసిద్ధతార్థ సిద్ధ్యర్థం పూజతో యసురైరపి సర్వవిఘ్నచ్ఛదే తస్మై గణాధిపా నమః. నమస్కరించుకొని ఆచమనీయ ప్రాణాయామం చేసి విధంగా సంకల్పం చెప్పుకోవాలను. మమ ఉపాత సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభి శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోజ్ఞరాజ్ఞేయ ప్రవర్తమానస్య ఆద్య బ్రాహ్మణ ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమోపాధ్యే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరో రక్షణ దిగ్భాగే శ్రీశైలస్య ప్రదేశే శ్రీశైలానికి వేదికలు ఉంటే దిక్కు పేరు చెప్పుకోవాలి. మధ్యప్రదేశ్ శోభానా గృహే సమస్త బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధో ఆస్మిన్ వర్తమాన వ్యవహారిక చంద్రమానేన నామ సంవత్సరే దక్షిణేన వర్షరుతో భాద్రపద మాసే శుక్లపక్ష చతురతితో వాసరే శుభనక్షత్ర శుభయోగి శుభకరణే ఏవం గుణ విశేష విశిష్టాయ సౌత్య శ్రీమాన్ సువర్ణగోత్రం చంద్రకళ సతీష్ షణ్విక షణ్ముఖ నామదేవస్య పృథుకుల గోత్రం చిన్నారావు జయలక్ష్మి సతీష్ కుమార్ ప్రియాన్వి జ్యోతిర్మయ నామదేవస్య ఇదేంటక్క సుజాత శివ నామదేవస్య నామదేశ ధర్మపత్ని సమేతస్య అస్మాకం సహకుటుంబాన క్షేమస్థైర్య విజయ అభి ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థకామ మోక్షద్రుత ఫలపురుషార్థ సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం మనోవాంఛా ఫల సిద్ధ్యర్థం సమస్త దురితోపాల సాంతత్యం సమస్త మంగళావ్యాపృతం వర్షే వర్షే ప్రయుక్త వరసిద్ధి వినాయక చతుర్థి ఉద్దేశ శ్రీ వరసిద్ధి వినాయక దేవతా ప్రీత్యర్థం కల్పోక్త ప్రకారం యావ శక్తి దాని వాహన షోడశోపచార పూజాం కరిష్యే అంటూ కుడి చేతి మధ్య వేతో నీళ్లు ముట్టుకోవాలి. అదో నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం గణపతి పూజాం కరిష్యే తదంగ కలస పూజాం కరిష్యే కలసి పూజ కలసం గంధ పుష్పాక్షతైర్యభర్చ్య తస్యోహరి నష్టం నిదేవం కలసంలో గంధం పుష్పాలు అక్షంతలు వేసి దాని చేతితో కలిపి మంత్రం చదవాలి. కలసస్య ముఖ్య విష్ణు కంఠే రుద్ర సమాశ్రితం మూలతంత్రోసిత బ్రహ్మ మధ్య మాతృగణ స్మృత కుక్షౌతు సాగర సర్వే సప్తద్వీప వసుంధర ఋగ్వేద యజుర్వేద సమవేద అధర్వణ అంకించి సహిత సర్వే కలసాంబు సమాశ్రిత ఆయాంకు దేవ పూజార్థం దుర్తక్షయకారక మన వద్ద నీటి పాత్ర చుట్టూ గంధం రాసి బొట్లు పెట్టి అందరూ తమలపాకు ఉంచుకోవాలి. ఈ శ్లోకం చదువుతూ ఆకు నీటిలో సమయ పద్ధతిలో తిప్పాలి. గంగే చైవన చైవ కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలాస్మి సన్నిధం కురు. తమలపాకుతో కలసంలో నీటిని పూజా ద్రవ్యం మీద దైవం మీద తమ మీద కొద్దిగా చిరకరించుకోవాలి. అనంతరం పసుపు గణపతిని పూజించాలి. విఘ్నేశ్వర పూజ. గణానాం గణపతిగం హవామహే కవి కవీనాముపమస్తమస్త్రవం జ్యేష్ఠరాజం బ్రాహ్మణం బ్రాహ్మణాస్పృతం అనస్పృణ్యనూతి విస్తృత సాధనం శ్రీ మహాగణాధిపతియే నమః. ధాన్యమోహనాది షోడశోపచార పూజాం కరిష్యే. మధ్య వేలుతో నీటిని తాకాలి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అనే శ్లోకం చదువుతూ పువ్వులు అక్షంతలు కలిపి పసుపు గణపతి పాదాల చెత్త ఉంచాలి. పూజలు దేవుని పాదాల వద్ద మాత్రమే చేయాలి. శిరస్సు పైన పూలు కానీ అక్షంతలు కానీ చల్లరాదు. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆవాహనం సమర్పయామి ఆశ్రయో అర్కం సమర్పయామి పాదయో పాద్యం సమర్పయామి చెబుతూ ఉద్దరంతో నీటిని పసుపు గణపతికి చూపించాలి. ఆ నీటిని పల్లెం మీద పాత్రలు వేయాలి. పసుపు గణపతిని గంధం అక్షంతలు పసుపు కుంకుమ పూలతో పూజించాలి. అగరవత్తులు వెలిగించి బెల్లం లేదా పండు నైవేద్యంగా పెట్టి షోడశోపచార పూజ చేయాలి. యథాభాగం గుణం నివేదయామి. శ్రీ మహాగణాధిపతి సుప్రసన్నో సుప్రీతో వరదో భవతు శ్రీ గణాధిపతి ప్రసాదం శిరసా గృహ్యామి అంటూ పూజ చేసి అక్షంతలు 2 తీసుకొని తలపై ఉంచుకోవాలి. మరలా ఆచమనం చేసి విధంగా సంకల్పం చెప్పుకోవాలి. మరలా ఆచరణ చేసి పైన చూసిన విధంగా సంకల్పం చెప్తారు. అదశ్రీ వరసిద్ధి వినాయక పూజాం కరిష్యే
తదంగా ప్రాణ ప్రతిష్టాపన కరిష్య అంటూ కుడి చేతి మధ్యవేత్తో నీటిని తాకాలి. శ్రీ వరసిద్ధి వినాయక ప్రాణ ప్రతిష్ఠ. విగ్రహంపై పువ్వుతో కొంచెం పంచామృతాలు చిలకరించి ఓం హం హ్రీం క్రోం యం రం లం వం సం షం సం హం ఇత్యాది అయిన ప్రాణ ప్రతిష్టాపన కృత్యం నమస్కృత నమస్కారం చేస్తూ ఓం వరసిద్ధి వినాయకాయ నమః. స్వామిన్ సర్వ జగన్నాథ యావత్ పూజవా పానకం త్వావత్వం ప్రీతి భావేన బింబేస్మిన్ సన్నిధం కురు. ఆవాహితో భవ స్థాపితో భవ సుప్రసన్నో భవ అవకుంఠితో భవ వరదో భవ ప్రసీద 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 అంటూ వినాయకుడి విగ్రహం పాదాల అక్షంతలు లేక పూలు వేయాలి. షోడశోపచార పూజ. భవసంచిత పాపగ్నం విధ్వంసర విచక్షణం విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజ మహాంభజే ఏకదంతం శూర్పకర్ణం గజరక్తం చతుర్భుజం పాశాంకుతరం దేవం ధ్యాయే సిద్ధి వినాయకం ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం భక్తాభీష్టప్రదం తస్మాత్ ధ్యాయే విఘ్ననాయకం ధ్యాయే గజాననం దేవం తప్తకాంచన సన్నిభం చతుర్భుజం మహాకాయం సర్వాభరణ భూషితం. ఓం శ్రీ గణాధిపతియే నమః. ధ్యాయామి. వినాయక విగ్రహం పాదాల వద్ద పూలు అక్షంతలు వేసి నమస్కరించాలి. అత్రాగచ్చ జగద్వంద సురరాజాతీశ్వర అనాథనాథ గే సర్వజ్ఞ గౌరీ గర్భ సంభవ సముద్భవ ఆవాహయామి. మరలా అక్షంతలు వేయాలి. మౌక్తికై పుష్పరాగే చ నానారత్వ విరాజితం రత్న సింహాసనం చారు ప్రీత్యర్థ్యం ప్రతిగృహ్యతాం ఆసనం సమర్పయామి. గౌరీపుత్ర నమస్తేతు శంకరం ప్రియాంగరాన్ గృహానర్ఘ్యం మాయాదత్తం గంధ పుష్ప రక్షితం అర్ఘ్యం సమర్పయామి. గజవక్తం నమస్తేస్తు సర్వాభీష్ట ప్రదాయక భక్తాపాద్యం మాయాదత్తం గృహణాత్ విరాదానమాపాద్యం సమర్పయామి. అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత గృహణాచమనం దేవం తుభ్యం దత్తం మయా ప్రభో ఆచమనీయం సమర్పయామి. దదీక్షర సమాయుక్తం అద్వాజేన సమన్వితం మధుపర్కం గృహాణేవం గజరక్త నమోస్తుతే మధుపర్కం సమర్పయామి. స్నానం పంచామృత గృహణ గణనాయక అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత పంచామృత స్నానం సమర్పయామి. గంగాది సర్వతీర్థే కొబ్బరికాయ కొట్టి నీటిని స్వామి జలాలి. దదీక్షర సమాయుక్తం మధ్వాజేన సమన్వితం మధుపర్కం గృహాణేవం గజరక్త నమోస్తు మధుపర్కం సమర్పయామి. పంచామృత గ్రహణ గణనాయక అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత పంచామృత స్నానం సమర్పయామి. గంగాది సర్వతీర్థేభ్య అమృతాయ మలజ్జలై స్నానం కురుష్వ భగవత్ ఉమాపుత్ర నమోస్తుతే శుద్ధోదక స్నానం సమర్పయామి. రక్తవస్త్ర ద్వయం చారు దేవయజ్ఞం చ మంగళం శుభప్రదం గృహణాత్మం లంబోదరం హరాత్మజ వస్త్రయుగ్మం సమర్పయామి. రాజితం బ్రహ్మసూత్రం చ కాంచనం చోత్రయ్యకం గృహాణ దేవ సర్వజ్ఞ భక్తానాం విశదాయ కోపవేతం సమర్పయామి. రాజితం బ్రహ్మసూత్రం చ కాంచనం చోత్రయ్యకం గృహాణ దేవ సర్వజ్ఞ భక్తానాం విశదాయ కోపవేతం సమర్పయామి. చందనాగర కర్పూర కస్తూరి కుంకుమాన్వితం విలేపనం సర్వశ్రేష్ఠ ప్రీత్యర్థ్యం ప్రతిగృహ్యతాం గంధం సమర్పయామి. అక్షితాన్ ధవలాన్ దివ్యాన్ శాలీనాన్ తండులాన్ శుభాన్ గృహణ పరమానంద సముపుత్ర నమోస్తే అక్షితాన్ సమర్పయామి. సుగంధాని చ పుష్పాని జాజికుంద ముఖాని చ ఏకవింశతి పత్రాన్ని గృహణ సంగృహణ నమోస్తే పుష్పాన్ని పూజయామి. అందాంగ పూజ. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. అందాంగ పూజాం కరిష్యే. ఓం గణేశాయ నమః పాదం పూజయామి. ఓం ఏకదంతాయ నమః గుల్హం పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః జాననీ పూజయామి. ఓం విఘ్నరాజాయ నమః జంగే పూజయామి. ఓం ఆకువాహనాయ నమః ఊరం పూజయామి. ఓం కటిం పూజయామి. ఓం లంబోదరాయ నమః ఉదరం పూజయామి. ఓం గణనాథాయ నమః నాభిం పూజయామి. ఓం గణేశాయ నమః హృదయం పూజయామి. ఓం స్థూలకంఠాయ నమః కంఠం పూజయామి. ఓం స్కందగ్రజాయ నమః స్కందం పూజయామి. ఓం పాశహస్తాయ నమః హస్తం పూజయామి. ఓం గజవక్తాయ నమః రక్తం పూజయామి. ఓం విగ్రహంత్రే నమః నేత్రం పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః కర్ణం పూజయామి. ఓం పాలచంద్రాయ నమః లలాటం పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః శిరం పూజయామి. ఓం విగ్రహరాజాయ నమః సర్వాంగాన్ని పూజయామి. అది ఏకవిశక్తి పత్ర పూజ. ఒక్కొక్క నామం చదువుతూ బ్రాకెట్లో పేర్కొన్న పత్రాలు తీసుకొని స్వామిని పూజించాలి. అట్ల మీద నీరు జల్లుతూ ఉండు. నువ్వు అక్కడి నుంచి జల్లలేవు కదరా, అట్ల మీద జల్లమే. ఓం సుముఖాయ నమః మాచి పత్రం పూజయామి. ఓం గణాధిపాయ నమః భృతి పత్రం పూజయామి. ఓం ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి. ఓం గజాయనాయ నమః దుర్వార్గ యుగ్మం పూజయామి. ఓం హరిసోనవే నమః దత్తూర పత్రం పూజయామి. ఓం లంబోదరాయ నమః బద్రీపత్రం పూజయామి. ఓం గృహగ్రజాయ నమః ఆపారమర్గం పత్రం పూజయామి.
ఓం గజకర్ణకాయ నమః తులసీపత్రం పూజయామి. ఓం ఏకదంతాయ నమః చూతపత్రం పూజయామి. ఓం వికటాయ నమః కరవీరపత్రం పూజయామి. ఓం బెల్లదంతాయ నమః విష్ణుకాంతపత్రం పూజయామి. ఓం వటమే నమః దాడిమీపత్రం పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః దేవదారపత్రం పూజయామి. ఓం బాలచంద్రాయ నమః మరువకపత్రం పూజయామి. ఓం హేరంబాయ నమః సింధూరవారపత్రం పూజయామి. ఓం స్వర్పకర్ణాయ నమః జాజిపత్రం పూజయామి. ఓం సురగజాయ నమః గండకీపత్రం పూజయామి. ఓం విభవభక్తాయ నమః సమీపత్రం పూజయామి. ఓం వినాయకాయ నమః అస్వస్థపత్రం పూజయామి. ఓం సురసేవితాయ నమః అర్జునపత్రం పూజయామి. ఓం కపిలాయ నమః అరకపత్రం పూజయామి. ఓం శ్రీ గణేశ్వరాయ నమః ఏకవింశతి పత్రాన్ని పూజయామి. వినాయక అష్టోత్తర శతనామావళి. ఈ క్రింద నామాలు చదువుతూ స్వామిని పూలతో గాని అక్షతలతో గాని పూజించాలి. ప్రతి నామం మొదట ఓం మరియు చివరి నమః అని చదవను. రెండే గింజలు వేయి. ఓం గజానాయ నమః. వెయ్యమే అక్షంతలు వెయ్యి. ఇలా తీసుకొని వెయ్యవేంటమ్మా, అన్ని చెప్పడమే ప్రతిదీ. ఓం గజానాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం ద్వైమాతురాయ నమః. ఓం ద్విముఖాయ నమః. ఓం ప్రముఖాయ నమః. ఓం శృంఖాయ నమః. ఓం కృతినే నమః. ఓం సుప్రదీప్తాయ నమః. ఓం సుఖనిధయ నమః. ఓం సురాధ్యక్షాయ నమః. ఓం సురారిఘ్నాయ నమః. ఓం మహాగణపతయ నమః. ఓం మాన్యాయ నమః. ఓం మహాకాలాయ నమః. ఓం మహాబలాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం లంబజఠరాయ నమః. ఓం హస్తగ్రీవాయ నమః. ఓం ప్రథమాయ నమః. ఓం ప్రాజ్ఞాయ నమః. ఓం ప్రమోదాయ నమః. ఓం మోదప్రియాయ నమః. ఓం విఘ్నకర్తే నమః. ఓం విఘ్నహంత్రే నమః. ఓం విశ్వనేత్ర నమః. ఓం విరాట్పతియ నమః. ఓం శ్రీపతియ నమః. ఓం వాక్పతియ నమః. ఓం శృంగారిణే నమః. ఓం ఆశ్రితవత్సలాయ నమః. ఓం శివప్రియాయ నమః. ఓం శీఘ్రకారిణే నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం బలాన్వితాయ నమః. ఓం బలోదితాయ నమః. ఓం భక్తనదియ నమః. ఓం పాపగమ్యాయ నమః. ఓం భవాత్మజాయ నమః. ఓం అగ్నిగామినే నమః. ఓం అంతర్కృతే నమః. ఓం చాండీకర ప్రభాయ నమః. ఓం సర్వాయ నమః. ఓం సర్వపాస్యాయ నమః. ఓం సర్వకర్తే నమః. ఓం సర్వనేత్రే నమః. ఓం సర్వసిద్ధిప్రదాయ నమః. ఓం సర్వసిద్ధయే నమః. ఓం పంచహస్తాయ నమః. ఓం పార్వతీ నందనాయ నమః. ఓం ప్రభువే నమః. ఓం కుమారగురవే నమః. ఓం కుంజరాసుర భంజనాయ నమః. ఓం శాంతిమతే నమః. ఓం ధృతిమతే నమః. ఓం కామినే నమః. ఓం కపిస్థఫలప్రియాయ నమః. ఓం బ్రహ్మచారిణే నమః. ఓం బ్రహ్మరూపిణే నమః. ఓం మహోదరాయ నమః. ఓం మధోత్కటాయ నమః. ఓం మహావీరాయ నమః. ఓం మంత్రిణే నమః. ఓం మంగళ సుస్వరాయ నమః. ఓం ప్రమదాయ నమః. ఓం ధ్యాయేసే నమః. ఓం యక్షరకిన్నర సేవితాయ నమః. ఓం గంగాసుతాయ నమః. ఓం గణాధిసాయ నమః. ఓం గంభీర నినదాయ నమః. ఓం వటవే నమః. ఓం జ్యోతిష్య నమః. ఓం ఆక్రాంత చిత్త ప్రభాయ నమః. ఓం అభీష్ట వరదాయ నమః. ఓం మంగళప్రదాయ నమః. ఓం అవ్యక్త రూపాయ నమః. ఓం పురాణ పురుషాయ నమః. ఓం పుష్ణే నమః. ఓం పుష్కరోక్షిప్త వాయురనే నమః. ఓం అగ్రగణ్యాయ నమః. ఓం అగ్ర పూజాయ నమః. ఓం అపకృత పరాక్రమాయ నమః. ఓం సత్యధర్మిణే నమః. ఓం సఖ్యే నమః. ఓం సారాయ నమః. ఓం సరసాంబనదే నమః. ఓం మహేశాయ నమః. ఓం విషధారగాయ నమః. ఓం మణికింకిరి మేహలగాయ నమః. ఓం సమస్త దేవతామూర్తే నమః. ఓం సహిష్ణవే నమః. ఓం బ్రహ్మ విద్య దానభువే నమః. ఓం విష్ణవే నమః. ఓం విష్ణుప్రియాయ నమః. ఓం భక్త జీవితాయ నమః. ఓం జత మనమదాయ నమః. ఓం ఐశ్వర్యకారణాయ నమః. ఓం సతతోస్థాయ నమః. ఓం విభూతకారిణే నమః. వే విశ్వగృషే నమః. ఓం విశ్వరక్ష విధాన కృతే నమః. కళ్యాణ గురవే నమః. ఉన్మత్త వేషాయ నమః. ఓం విశ్వరక్ష విధాన కృతే నమః. ఓం కళ్యాణ గురవే నమః. ఉన్మత్త వేషాయ నమః. ఓం పరజయనే నమః. ఓం సమస్త జగదాధారాయ నమః. ఓం సర్వేశ్వరి ప్రదాయ నమః. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. దశాంగం గద్గులోపేతం సుగంధిం సుమనోహరం ఉమాసుత నమస్తుభ్యం గృహణా వరదో భవ. ధూపమాగ్రపయామి. అగరబత్తి వెలిగించా. ధూపాన్ని స్వామి చూపించి పక్కన ఉన్న తండ్రులుగా నాటిపండు కానీ వచ్చాను. దీపము సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నాద్యోతితం మాయా గృహణం మంగళం దీపం ఈశ్వరపుత్ర నమోస్తే దీపం దర్శయామి. నైవేద్యం కొబ్బరికాయ ఇంకా ఉంటే వాటిని తల పట్టు కొట్టి నైవేద్యం పెట్టాలి. అంతకుముందు స్నాన సమయంలో కొద్దింది కొబ్బరికాయ, పిండి వంటలు, పానకం, వడపప్పు, కొడుకు, ఉండలు, అరటిపండు మొదలు వాటిని స్వామి ముందు ఉంచాలి. అక్కడ చూడు, అక్కడ ఎలా వచ్చిందో అక్కడ దాన్ని వినాయకుడు జ్ఞాతుల వలన శ్రీ సంపదలని పోగొట్టుకుని భార్యతో నలుగురు తమ్ముడితో కలిసి వనవాసం చేయొచ్చు. ఒకనాడు నైమి సారణ్యములకు వెళ్ళాడు. అక్కడ
సౌనకాది ఋషులకు అనేక పురాణ రహస్యాలు బోధించున్న సూత మహాముని దర్శించి నమస్కరించి అయ్యా, మేము రాజ్యాధికారం సమస్త వస్తు వాహనాలను పోగొట్టుకున్నాం. ఈ కష్టంలో తీరి పూర్వవైభవం పొందేలా ఏదైనా సులభమైన వ్రతాన్ని చెప్పవలసిందని ప్రార్థించాడు. అంత సూతుడు ధర్మరాజు వినాయక వ్రతం చేస్తే కష్టాలు తిరిగిపోయి సమస్త సౌఖ్యాలు కలుగుతాయంటూ ఇలా చెప్పసాగాడు. ఒకసారి కుమారస్వామి పరమశివుని దర్శించి, తండ్రి, మానవులు ఏ వ్రతం చేయడం వల్ల వంశవృద్ధిని పొంది సమస్త కోరికలు తీరి సకల శుభాలను, విజయాలను, వైభవాలను పొందగలుగుతారో అటువంటి వ్రతాన్ని చెప్పవలసిందని కోరాడు. అందుక శివుడు, నాయన, సర్వ సంపత్కరము, ఉత్తమము, ఆయుష్కామధ్య సిద్ధిప్రదము అయిన వినాయక వ్రతము అనే ఒక వ్రతం ఉంటుంది. దీన్ని భాద్రపద శుద్ధ చవిత్రాన్ని ఆచరించాలి. ఆ రోజు ఉదయమే నిద్రలేచి స్నానం చేసి నిత్య కర్మలు నెరవేర్చుకొని తమ శక్తి మేరకు బంగారంతో కానీ, వెండితో కానీ, కనీసం మట్టితో కానీ విఘ్నేశ్వరుడు బొమ్మను చేసి తమ ఇంటికి ఉత్తర దిక్కులో బియ్యాన్ని పోసి మండపాన్ని నిర్మించి అక్షతల పద్మాన్ని ఏర్పరచాలి. అందులో గణేశ ప్రతిమను ప్రతిష్ఠించాలి. అనంతరం శ్వేత గంధాక్షతులు, పుష్పాలు, పత్రాలతో పూజించి ధూప దీపాలను, వెలగ, నేరేడు, చెరుకు మొదలైన ఫలములను, రకమును 21 చొప్పున నివేదించారు. నృత్య, గీత, వాద్య, పురాణ పఠనాదులతో పూజను ముగించి యథాశక్తి వేద విధులైన బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలను ఇవ్వాలి. బంధుజనంతో కలిసి భక్ష్య భోజనాలతో భోజనం చేయాలి. మన్నాడు ఉదయం స్నాన సంధ్యలు పూర్తి చేసుకుని గణపతికి పునః పూజ చేయాలి. విప్రులకు దక్షిణ తాంబూలాలతో తృప్తులను చేయాలి. ఈ విధంగా ఎవరైతే వినాయక వ్రతాన్ని చేస్తారో వాళ్ళు గణపతి ప్రసాదం వలన సకల కార్యములు సిద్ధిస్తాయి.